Online students, am I audible? Good evening. Welcome to orientation on TGPSC Group 2 classes. So, ఈ Group 2 క్లాసెస్లో మనం ఈ ఓరియంటేషన్లో I hope everything is clear. Offline and online students, audio, video, can you please confirm in the chat box? Thank you. Now, look at this one. Just took a 30 minutes, you will understand what is the pattern. I assume that ఈ సెషన్లో చాలా మంది ఫ్రెషర్స్ పార్టిసిపేట్ అవుతున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈ సెషన్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ వీటికన్నిటికి కలిపి మనకి జనరల్ స్టడీస్ కామన్ గా ఉన్నా కానీ ఒక గ్రూప్ 2 అంటే ఏంటి సార్, గ్రూప్ 1 అంటే ఏంటి, సివిల్స్ అంటే ఏంటి అనేది మీకు కానీ మేబీ మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ప్రీ ఫైనల్లో మేబీ ఫైనల్ ఇయర్లో కానీ మీకు కానీ తెలుసుంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్కి తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్స్కి అప్కమింగ్ నోటిఫికేషన్స్కి మీకు ముందే ప్రిపరేషన్ చేసుకొని ఉండొచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. లేదు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నుంచి అయినా మన ప్రిపరేషన్ కొనసాగించాలంటే స్టార్ట్ చేయాలంటే ఎలాంటి పద్ధతి మనం అనుసరించాలి ఇవన్నీ తెలుసుకునే ముందు యాజ్ ఐ మెన్షన్ దట్ ఈ ఓరియంటేషన్లో మెనీ స్టూడెంట్స్ విల్ బి ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళకి మెయిన్గా ఏం డిస్కస్ చేయబోతున్నాను అంటే సో అర్హతలు ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, విద్యా అర్హతలు ఏంటి, వయసు ఏంటి, దాని ఏజ్ క్రైటీరియా ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా, మినిమం ఏజ్ ఏంటి, మ్యాక్సిమం ఏజ్ ఏంటి, అంటే కనిష్ట వయసు ఎంత, గరిష్ట వయసు ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్లో సిలబస్ ఏంటి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, మనం ఇచ్చిన ఈ 4 పేపర్స్లో స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో నేను సెల్ఫ్గా చదువుకోవచ్చా, కోచింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, టెస్ట్లు ఏ విధంగా రాసుకోవాలి, కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా మనం స్టార్ట్ చేసుకోవాలి, ఇవంతా మౌలికమైన ప్రశ్నలు. ఇవి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్కి అయినా కానీ మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనం స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకోవాలి, ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి, ఎలా మొదలు పెట్టాలి ఇవన్నీ తెలుసుకుంటే నీకేమవుతుందంటే నేను ప్రిపరేషన్ చేయగలనా, నాకు సర్వీస్ వస్తుందా, సర్వీస్ రావాలంటే నేను ఎలాంటి ప్రయత్నం చేయాలనేసి అనే అంశాలంతా ఈ ఓరియంటేషన్ సెషన్లో ఈ అవగాహన సదస్సులో మనం తెలుసుకుందాము. సో ఇలా మనము ఈ ఓరియంటేషన్ సెషన్స్లో నేను చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హతలు ఏంటంటే గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా సివిల్స్కి అయినా మనకి మీరు ఈ డిగ్రీ అనేది రెగ్యులర్ డిగ్రీ అయినా కావచ్చు, లేకపోతే డిస్టెన్స్లో చేసిన డిగ్రీ అయినా కావచ్చు, మీరు ఎనీ డిగ్రీ, మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉందా, నార్మల్ డిగ్రీ ఉందా, ఎంబీబీఎస్ డిగ్రీ ఉందా, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉందా, ఎనీ డిగ్రీ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సార్ డిగ్రీలో ఏమైనా ఎంత పర్సెంటేజ్ రావాలి, 60%, 65 డజంట్ మ్యాటర్. నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది క్రైటీరియా కాదు, డిగ్రీ పాస్ అయింటే చాలు, మినిమం మార్క్స్తో నువ్వు పాస్ అయినా కానీ పర్లేదు, యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా ఏంటి, ఏజ్కి వచ్చిన తర్వాత మనకి 44 ఇయర్స్ ఉంది, 44 ఉంది అంటే మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు మీకు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చి ఓపెన్ కేటగిరీకి ఏజ్ క్రైటీరియా ఏంటి, జనరల్ కేటగిరీస్ ఓపెన్ కేటగిరీకి యూ షుడ్ హ్యావ్ నాట్ ఎక్సీడెడ్ 44 ఇయర్స్ అంటే నీకు 44 సంవత్సరాలు నువ్వు కంప్లీట్ అయ్యి ఉండకూడదు. సార్ ఏజ్ కట్ ఆఫ్ జనరల్గా ఏ డేట్ తీసుకుంటారంటే జనరల్గా మనకి 1 జూలై అనేది తీసుకుంటారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ మనకి ఆ కట్ ఆఫ్ మంత్ అనేది 1 జూలై. ఈ 1 జూలైకి సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నీకు కట్ ఆఫ్ డేట్ ఏం తీసుకుంటారంటే 1 జూలై 2026 తీసుకుంటారు. సో ఈ మేబీ 31 డిసెంబర్ ఇలాంటి నోటిఫికేషన్స్కి వచ్చేటకంతా కూడా మనకి 1 జూలై తీసుకుంటుంటారు. జనరల్గా గ్రూప్స్కి మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 1 జూలై. ఆ డేట్కి నువ్వు 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, 44 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండకూడదు. ఏ డేట్కి, 1 జూలై 2026కి జనరల్గా. సో ఇంకా ఏమిటి ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ అంటే మనకి ఇక్కడ నీకు మెన్షన్ చేశాను చూసారా, ఇఫ్ యూ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఈడబ్ల్యూఎస్ మీకు అడిషనల్గా 5 ఇయర్స్ అంటే 44 + 5 49 ఇయర్స్ వరకు మనం ఎలిజిబుల్. సో ఇది మీకు ఇంకా సోషల్ మీడియాలో కొద్దిగా సర్క్యులేట్ ఏంటంటే మనకి ఏజ్ 34 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్కి పెంచారు. ఈ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి మనకి ఇంకొక 2 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది కదా అనేసి మెన్షన్ చేస్తుంటారండి. ఆల్మోస్ట్ మనకి ఏపీలో తీసుకున్నా కూడా అదే పరిస్థితి. ఏపీలో వచ్చి 42 ఇయర్స్ మనకి మ్యాక్సిమం ఏజ్ ఓపెన్ కేటగిరీకి ఉంది. నెక్స్ట్ అడిషనల్గా 5 ఇయర్స్ అంటే 42 + 5 47 ఇయర్స్. ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ
మనకి 49 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్. ఇది కాకుండా ఇఫ్ యూఆర్ వర్క్డ్ ఇన్ యాజ్ ఎంప్లాయీగా మీరు టీఎస్ఆర్టీసీలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, మున్సిపాలిటీస్లో పనిచేస్తున్నా మీకు లెంత్ ఆఫ్ ది సర్వీస్ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి, ఎన్సీసీకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ అనేది ఉంది. ఇది మనకి ఎగ్జామ్లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ విల్ కమ్ టు వాట్ ఈస్ మెన్ బై గ్రూప్ 2 ఎగ్జామ్, వాట్ ఈస్ మెన్ బై గ్రూప్ 1 ఎగ్జామ్. ఈ గ్రూప్స్ ఎగ్జామ్ రాయిస్తే నాకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అసలు నేను గ్రూప్ 1 స్టార్ట్ చేయొచ్చా, గ్రూప్ 2 స్టార్ట్ చేయొచ్చా, ఏమి స్టార్ట్ చేయాలనేసి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి జస్ట్ బ్రీఫ్గా ఎగ్జామ్ గురించి చెప్తాను. మనకి ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్నే యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ఇది ఎగ్జామ్ వచ్చి ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇది జాబ్ నోటిఫికేషన్ ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే ఆల్మోస్ట్ మనకి 900 వేకెన్సీస్ నుంచి మనకి 1100 నుంచి 1100 వేకెన్సీస్ వరకు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ ఒకే ఎగ్జాము. ఈ ఎగ్జామ్ కానీ మీరు కానీ రాసినట్లయితే మేము ఏదైతే మనం ఐఏఎస్ ఎగ్జాము, ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీసు, ఐఆర్ఎస్ ఇట్లాంటి దాదాపు మనకి 20 సర్వీసెస్ వరకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే పెడతారు. దీంట్లో మనకు వచ్చిన ర్యాంకు, మనకు వచ్చిన కమ్యూనిటీ బేసిస్ మీద నీకు ఐఏఎస్ వస్తుందా, ఐపీఎస్ వస్తుందా, ఫారిన్ సర్వీస్ వస్తుందా, ఐఆర్ఎస్ వస్తుందా, సో ఇక్కడ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ వస్తుందా, ఇట్లాంటి సర్వీసెస్ అన్న ఉన్నాయి మనకి ఇక్కడ. దీంట్లో మనకి ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ 3 స్టేజ్ ఎగ్జామ్. దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమ్స్. దీనికి కూడా ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి 21 ఇయర్స్ నుంచి మనకి 32 ఇయర్స్ వచ్చి ఓపెన్ కేటగిరీ, అడిషనల్గా 3 ఇయర్స్ వచ్చి మనకి ఓబీసీకి, అట్లా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ అంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, ఎంసీక్యూస్ ఉంటాయి, మనకి క్వశ్చన్స్లో ఆన్సర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. మెయిన్స్లో వచ్చి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. వాట్ ఈస్ మెన్ బై డిస్క్రిప్టివ్ ఎగ్జామ్? డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే కన్వెన్షనల్ ఎగ్జామ్. మనం ఎట్లయితే డిగ్రీలోను, ఇంజనీరింగ్లోను క్వశ్చన్ పేపర్ ఇస్తారో, క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాస్తామో దాన్ని డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటాం, కన్వెన్షనల్ ఎగ్జామ్ అంటాం. సో నెక్స్ట్ మెయిన్స్ నుంచి మనకి పర్సనాలిటీ టెస్ట్ అంటాం. ఈ పర్సనాలిటీ టెస్ట్లో దీన్నే మనము ఇంటర్వ్యూ అంటాం. ఈ రెండిట్లో కలిపి మనకి ఎవరికైతే బెస్ట్ స్కోర్ వస్తుందో దే విల్ గెట్ ద సర్వీస్. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి అని నీకు చెప్పేటప్పుడు యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ స్టడీస్ జిఎస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఐఎమ్ ట్రైంగ్ టు కంపేర్ గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీ ఎగ్జామ్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. మనము ప్రత్యేకంగా కాకుండా ఎగ్జామ్లో ఏముంది, ఎగ్జామ్లో ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రూప్ 1 తీసుకుంటే ఇక్కడ కూడా మనకి జనరల్ స్టడీస్ ఉంది, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. గ్రూప్ 2 తీసుకుంటే ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ ప్లస్ తెలంగాణ ఉంటుంది. ఇంకా నేనేం చెప్పాను, ఇది 3 స్టేజ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ ఇట్స్ ఎ 2 స్టేజ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్, మెయిన్స్. ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ 2 ఇట్స్ ఎ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. సో ఇక్కడ నీకు కామన్ గా ఉన్నది ఏంటి చూడండి, జనరల్ స్టడీస్. వాట్ ఈస్ మెన్ బై జనరల్ స్టడీస్ అంటే మీకున్న సబ్జెక్ట్స్ ఏంటంటే పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది. సో ఇట్లా మనకి జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవంతా మేజర్గా జనరల్ స్టడీస్లో వచ్చే సబ్జెక్ట్స్. ఇవే సబ్జెక్ట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీకి ఉంటాయి. ఎడిషనల్గా మనకేమవుతుందంటే ఇక్కడ తెలంగాణ పార్ట్ ఉంది. తెలంగాణకు సంబంధించిన హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇవంతా మనం అడిషనల్గా చదువుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి గ్రూప్స్కి, సివిల్స్కి మధ్య తేడా ఏంటంటే ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎంసెట్ ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్ రాస్తే అదే సిలబస్ ఉంటుంది కదా ఎంసెట్కి, జేఈ ఎగ్జామ్కి. బట్ స్టాండర్డ్ కొద్దిగా 10%, 20% మనకి జేఈలో ఎక్కువ స్టాండర్డ్ కొంతవరకు ఉంటుంది. దట్స్ ఇట్. అంటే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2కి సివిల్ సర్వీసెస్ కంపేర్ చేసేటప్పుడు జనరల్ స్టడీస్ కామన్గా ఉన్నా కానీ స్టాండర్డ్ అనేది గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, యూపీఎస్సీకి కొంత స్టాండర్డ్ మారే స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామా, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే గ్రూప్ 2 తీసుకుంటే ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్.
వెరాస్ గ్రూప్ 1 తీసుకుంటే ఇక్కడ 2 స్టేజెస్ అని చెప్పాను చూసారా? ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మెయిన్స్ ఈస్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. వెరాస్ ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 2లో మనకేం చెప్తున్నాం? ఇట్ ఈస్ జనరల్ స్టడీస్ ప్లస్ తెలంగాణ సబ్జెక్ట్స్. ఇక్కడ సింగిల్ స్టేజ్. దేర్ ఇస్ నో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇప్పుడున్న పద్ధతిలో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ లేదు. ఒకే స్టేజ్ ఉంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏజ్‌లో మీరు ఏమనుకుంటారంటే నాకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే ఈజీగా రాస్తాను. ఇచ్చింది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. 4 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాను అని ఎక్కువ మంది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటారండి. సో జస్ట్ మీకు ఎవరైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయగలనో, ఆ డిస్క్రిప్టివ్ కన్వెన్షనల్ పేపర్స్ ఆన్సర్స్ రాయగలనో వాళ్ళంతా ఎయిదర్ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటారు. ఇంకా గ్రూప్ 2కి వచ్చిన తర్వాత మనకి మెనీ స్టూడెంట్స్ ఎలాంటి స్టూడెంట్స్ వస్తుంటారంటే, సార్ నేను ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. డైలీ నాకు ఒక 4 అవర్స్ ఉంటుంది. ఇప్పుడు డైలీ నాకు 4 అవర్స్ ఉంటుంది. కెన్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్స్ ఎగ్జామ్? కెన్ ఐ ప్రిపేర్ ఫర్ అట్‌లీస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్? ఇంకా ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో పాటు హౌస్ వైఫ్స్. హౌస్ వైఫ్స్ ఇక్కడ మనకి హోమ్ మేకర్స్ అనొచ్చు. వీళ్ళంతా కాదు సార్, ఇప్పుడు నా ఏజ్ 35, 36, నాకిప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఫ్యామిలీ సెటిల్ అయింది. ఫైనాన్షియల్‌గా కొద్దిగా స్టేబుల్‌గా ఉన్నాం. నాకు ఫ్యామిలీ పనులు అయిపోయిన తర్వాత నాకు ఒక 5 అవర్స్, 4 అవర్స్ ఉంటుంది. కెన్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2? కెన్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2? ఇంకా ఏంటంటే ఇంకా ఏంటంటే మేబీ బిజినెస్ చేసుకొని లేకపోతే ప్రైవేట్ జాబ్స్ సాఫ్ట్‌వేర్ చేసుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ చేసుకునే వాళ్ళు కదా! సార్ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు సాఫ్ట్‌వేర్‌లో దాదాపు నెలకి 2,00,000 వస్తుంది. అయినా కానీ నేను గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఏందండి ఇది లేట్ రియలైజేషనా? లేకపోతే మిడ్ కెరీర్ కరెక్షనా? అంటే మధ్యలో మనం 30+ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మన కెరీర్‌ని మలుచుకోవచ్చా? ఎందుకంటే మీకు 60 ఇయర్స్ వరకు మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్ ఉంది కాబట్టి మీరు ఇంకా ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ మనం ప్రభుత్వ సర్వీస్‌లో, ప్రజా సేవలో మనకుండడానికి ఈ సర్వీసెస్ గోల్డెన్ ఆపర్చునిటీస్. ఇంకా టీచర్స్‌గా పనిచేసే వాళ్ళు కూడా, జూనియర్ అసిస్టెంట్‌లుగా పనిచేసే వాళ్ళు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, ఇట్లా అన్ని రకాల యాస్పిరెంట్స్ అంతా మనకి గ్రూప్ 2కొస్తారు. ఎందుకు అంటే గ్రూప్ 2కొచ్చిన తర్వాత నేను చెప్పాను కదా! ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మాత్రమే ఉన్నాయి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. నేను గాని డైలీ 4 అవర్స్ ప్రిపేర్ అయితే కన్సిస్టెంట్‌గా నేను చదువుకోవచ్చా? ప్రిపేర్ అవ్వచ్చా? నాకు ఇంతవరకు ఏమి సబ్జెక్ట్ అవగాహన లేదు. సిలబస్ ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే రాబోయే నోటిఫికేషన్స్‌కి విల్ ఐ బి రెడీ ఫర్ ద ఎగ్జామ్? వీళ్ళకందరికీ నా సలహా సూచన ఏంటంటే ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ గురించి తెలుసుకుందాము. సో దానికి ముందు గ్రూప్ 2లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి? గ్రూప్ 2లో నీకు సర్వీసెస్ ఎలా మంచి సర్వీసెస్ ఉన్నాయి. మంచి సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి సర్వీసెస్ చెప్పేటప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. మీకు సాఫ్ట్‌వేర్‌లో రూ. 1,00,000, 2,00,000 వస్తున్నా కానీ గ్రూప్ 2 సర్వీసెస్ యూ కెనాట్ కంపేర్. బికాస్ గ్రూప్ 2 సర్వీసెస్‌లో నీకు తీసుకుంటే మనకి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ టాక్సెస్, నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్, దీన్ని మనం ఎంఆర్ఓగా ప్రమోషన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, సో మండల్ పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు, సో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఏఎస్ఓ 10వ జాబ్ చూసుకుంటే ఇక్కడ మనకి తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉన్న మనకి సెక్రటేరియట్‌లో ప్రతి డిపార్ట్మెంట్‌కి ఏఎస్ఓలు ఉంటారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, వాళ్ళు ప్రమోషన్ అయ్యే సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్షన్ ఆఫీసర్, అలా ప్రమోషన్ ఛానెల్ అనేది ఉంటుంది. సో దేర్‌ఫోర్ ఇక్కడ నీకు గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 2 రకాల పోస్టులున్నాయి. సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో మీకు తెలిసిన మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కావచ్చు, మున్సిపల్ ఐ మీన్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కావచ్చు, సో ఎంఆర్ఓ కావచ్చు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఇవంతా ఎగ్జిక్యూటివ్ క్యాడర్. వెన్ ఇట్ కమ్స్ టు నాన్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటే ఏఎస్ఓ అనేది సో చాలా రకాల ఈవెన్ గ్రూప్ 1లో నీకు కొన్ని జాబుల కంటే కూడా ఏఎస్ఓ బెటర్‌గా అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఒకే దగ్గర నీకు పోస్టింగ్ ఉంటుంది. నీకు అక్కడి నుంచి ప్రమోషన్స్, అక్కడ నీకు ఒకే దగ్గర ట్రాన్స్‌ఫర్స్ అనేది ఉండవు. నీకు అర్బన్ లైఫ్‌కి, నీ యొక్క ప్రిపరేషన్‌తో పాటు నీ ఫ్యామిలీ గాని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గాని, ఎ మెరుగైన ఎడ్యుకేషనల్ హెల్త్ ఆపర్చునిటీస్ నీకు కావాలనే వాళ్ళు కూడా నీకు ఏఎస్ఓ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇది మనకి సో డిఫరెంట్ క్యాడర్స్ ఏఎస్ఓస్ మనకి అదేవిధంగా అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసరు, డెవలప్మెంట్ ఆఫీసరు, ప్రొహిబిషన్ ఆఫీసరు, ఇట్లాంటి సో మెనీ గుడ్ వేకెన్సీస్ ఆర్ దేర్. గుడ్ నంబర్ ఆఫ్ పోస్ట్ ఆర్ దేర్. ఇంకా ఏందంటే మనకి గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి ప్రమోషన్ అవుతాము.
ఈవెన్ మీకు గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి నీకు ప్రమోషన్స్ రావాలంటే జనరల్‌గా 80s నుంచి మనకి 12s మధ్యలో గ్రూప్ 1 స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నీకు ఇంకా ఈ స్థాయిలో నీకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే లోకల్ రిజర్వేషన్స్. లోకల్ రిజర్వేషన్స్. వాట్ ఈస్ మీన్ బై లోకల్ రిజర్వేషన్స్? తెలంగాణలో మనకి లోకల్స్‌కి 95% రిజర్వేషన్ ఉంది. 95% రిజర్వేషన్ ఉంది. 95% రిజర్వేషన్ ఏందంటే మీరు జోన్ 1 జోన్ 2 అట్లా మనకి మొత్తం 7 జోన్స్ ఉన్నాయి. 2 మల్టీ జోన్స్ ఉన్నాయి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఏ డిస్ట్రిక్ట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఆ జోన్‌లో మనము లోకల్ అవుతాము. అక్కడున్న వేకెన్సీస్‌కి మీరు కంపీట్ చేస్తారు. సో, అదే స్టేట్ లెవెల్ అనుకోండి. స్టేట్ మొత్తం ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. సో, ఇక్కడ నీకు జాబ్స్ తీసుకుంటే మెనీ వేకెన్సీస్ ఆర్ జోన్ లెవెల్. మెనీ వేకెన్సీస్ ఆర్ జోన్ లెవెల్. జోన్ లెవెల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఏఎస్ఓలు మాత్రమే జనరల్‌గా మనకి స్టేట్ క్యాడర్ ఉన్నాయి. రిమైనింగ్ అంతా జోను, మల్టీ జోను, నెక్స్ట్ స్టేట్. అంటే స్టేట్ క్యాడర్ అంటే పెద్ద క్యాడర్ కాదండి. స్టేట్ లెవెల్ అంటే దాని అర్థం ఏందంటే నీకు స్టేట్‌లో ఉన్న మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఓ నీకు 120 పోస్టులు ఉన్నాయనుకో. నీకు 120 పోస్టులు స్టేట్‌లో వచ్చిన మెరిట్ ఆర్డర్ ప్రకారం మనకి వేకెన్సీస్ అనేది ఫిల్ అవుతాయి. ఒకవేళ నీకు సబ్ రిజిస్ట్రార్ టోటల్‌గా 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 200 వేకెన్సీస్‌లో నీకు జోన్ వైస్ చూడండి మీకు. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 3 తీసుకుంటే జోనల్ వైస్ జోన్ 1 నుంచి జోన్ 7 వరకు నీకు ఆ జోన్‌లో నువ్వు గాని టాప్ వచ్చినావంటే యూ విల్ గెట్ దట్ సర్వీస్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. దీంతో పాటు మహిళలకి, ఉమెన్ రిజర్వేషన్స్ వచ్చి మనకి 33% రిజర్వేషన్ ఉంది. 33% రిజర్వేషన్ ఉంది. దేర్‌ఫోర్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఇదొక సో, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు లేట్‌గా రియలైజ్ చేసినా గాని తప్పేం లేదండి. ఇంకా మీకు సర్వీస్ మీరు ఒక 35 ఇయర్స్ ఉన్నారనుకోండి. సర్వీస్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నీకు 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు మనం సర్వీస్‌లో స్కోప్ ఉంటుంది. సో, దట్స్ వై వి నీడ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్. నెక్స్ట్ లెట్ us అండర్‌స్టాండ్ ద స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే ప్యాటర్న్ ఏంటి? సిలబస్ ఏంటంటే గ్రూప్ 2 నేను చెప్పాను కదా! తెలంగాణ గ్రూప్ 2లో సింగిల్ స్టేజ్. అదే మనకి తెలంగాణ నుంచి ఏపీకెళ్ళామనుకో, ఏపీలో గ్రూప్ 2 కూడా 3 లెవెల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. 3 లెవెల్స్ ఉన్నాయి. 3 స్టేజెస్ ఉన్నాయి. ఎక్కడ? ఏపీలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ యూ హావ్ ఓన్లీ 1 స్టేజ్. ఏకైక దశ. దీన్ని సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. బట్ యూ హావ్ 4 పేపర్స్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. నౌ లెట్ us లుక్ ఇంటు ద పేపర్ 4. పేపర్ 4లో దీన్నే మనం తెలంగాణ ఉద్యమం అంటాం. 4 పేపర్లు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది. ఈచ్ క్వెషన్ పేపర్‌లో 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్. 150 ఇంటూ 4 600 మార్క్స్. టోటల్‌గా ఎంత? 600 మార్క్స్. టోటల్‌గా నీకు 600 మార్క్స్‌కి ఎగ్జామ్ జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. 2 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది. ఒక రోజు వచ్చి డే 1లో పేపర్ 1, పేపర్ 2 జరిగితే డే 2లో పేపర్ 3, పేపర్ 4 జరుగుతుంది. నౌ లెట్ us కమింగ్ టు ద పేపర్ 4. పేపర్ 4లో తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మనకి తెలంగాణ భావన, సమీకరణ దశ, రాష్ట్ర ఆవిర్భావ దిశగా ఈ 3 సెక్షన్స్ కలిపి 150 క్వెషన్స్ 150 ఇంటూ 4 పేపర్స్ టోటల్‌గా 600. నెక్స్ట్ పేపర్ 3లో నీకు ఎకానమీ పేపర్‌లో నీకేమేమి ఉన్నాయంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అదేవిధంగా ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. పర్యావరణానికి, అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఒక సెక్షన్‌గా ఉంది. దీనికి కూడా మనకి ఎగ్జామ్ టైమ్ వచ్చి 2½ అవర్స్, 150 క్వెషన్స్, 150 మార్క్స్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ 2 దీన్నే మనం హిస్టరీ, పాలిటీ, సొసైటీ అంటాం. చరిత్ర, సమాజం, అదేవిధంగా రాజ్యాంగం. 3 కలిపి ఒక్కొక్క సెక్షన్‌కి 50 క్వెషన్స్, 50 మార్కులు టోటల్‌గా 150 క్వెషన్స్, 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 1 వచ్చి దీన్నే జనరల్ స్టడీస్ పేపర్ అంటాము. ఈ జనరల్ స్టడీస్ పేపర్‌లో నీకు ఫిజిక్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు. ఇట్లాంటి సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఏదైతే మనకి జియోగ్రఫీ ఇక్కడ కవర్ అవ్వలేదు, ఇక్కడ కవర్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ కవర్ అవ్వలేదు, ఇక్కడ కవర్ అవుతుంది. ఇదంతా కలిపి మనకి పేపర్ 1లో ఉంటుంది. దీన్నే మనం జనరల్ స్టడీస్, జనరల్ మెంటల్ ఎబిలిటీస్ అంటాము. పేపర్ 1 నుంచి పేపర్ 4 వరకు నువ్వు గమనించినట్లయితే ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థికి ఈ సిలబస్ డిఫికల్ట్ ఏమీ కాదు. అర్థం చేసుకోవడానికి మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసినా మీకు చూడండి మనం ఇంటర్మీడియట్‌కి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ 10థ్ క్లాస్‌లో తీసుకుంటే ఇంటర్మీడియట్ 10థ్ క్లాస్‌లో మనం ఏమనిపిస్తుంది మీకు 9.0, 9.5 అదేవిధంగా 10 ఔట్ ఆఫ్ 10. అదే ఇంటర్మీడియట్‌కి వచ్చిన తర్వాత 940, 850
960 ఇట్లాంటి స్కోర్ అంతా చూసుంటాం. సో అక్కడ ఆ ఏజ్లో ఇంటర్మీడియట్లో మన కన్వెన్షనల్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇంటర్మీడియట్లో ఎంసెట్ కానీ జేఈ ఎగ్జామ్ రాయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకోసమే ఇంటర్మీడియట్లో అతనికి 960 970 వచ్చినా కానీ ఎంసెట్ ర్యాంక్ జేఈ ర్యాంక్ అనేది వేలల్లోకి వెళ్ళిపోతుంది. బట్ అట్ దిస్ ఏజ్, అట్ ద ఏజ్ ఆఫ్ 25, అట్ ద ఏజ్ ఆఫ్ 35, అట్ ద ఏజ్ ఆఫ్ 40 మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ యూ ఫీల్ వెరీ డిఫికల్ట్, వెరస్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ యూ ఫీల్ కన్వీనియంట్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ ఏంటి, ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2 ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు, సో హిస్ నేమ్ ఇస్ నరేష్. ఈ సెడ్ దట్ సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 2కి గ్రూప్ 1కి మధ్య ఉన్న తేడా ఏంటంటే, గ్రూప్ 2 అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెడితే చాలు. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 1 ఈ గుర్తుపెట్టుకున్న పాయింట్స్ని నువ్వు రాయాలి. కరెక్ట్ పాయింట్స్ని ఏదైతే నువ్వు గుర్తుపెట్టుకున్నావో వాటిని 2 పేజెస్ 3 పేజెస్ రాయగాలి. సో ఎవరికైతే నేను గుర్తుపెట్టుకోగలను, అర్థం చేసుకోగలను, అనాలిసిస్ చేసుకోగలను అనుకున్న వాళ్ళకి నీకు గ్రూప్ 2కి వెళ్ళండి. నేను రాయగలను అనుకునే వాళ్ళు గ్రూప్ 1కి వెళ్ళండి. దట్ ఈస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్. నాకు 4 అవర్స్ డైలీ టైం ఉందంటే నీకు ఈ రోజు స్టార్ట్ చేస్తే కోచింగ్కి ఒక 6 to 7 months కంప్లీట్ చేసేస్తే మళ్ళీ ఈ లోపల నీకు నోటిఫికేషన్ వచ్చినా యూ విల్ బి రెడీ ఫర్ ద ఎగ్జామ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కాదండి. ఎందుకంటే నీకు సబ్జెక్ట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, తెలంగాణ మూమెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కలిపి మోర్ దాన్ 10 సబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి. ఈ 10 సబ్జెక్ట్స్ని నువ్వు చదువుకోవాలి, 10 సబ్జెక్ట్స్ని అవగాహన చేసుకోవాలి. 10 సబ్జెక్ట్స్ని మినిమం 2 times నువ్వు ఎగ్జామ్ ముందు కానీ రివిజన్ చేసుకోగలిగితే యువర్ నేమ్ విల్ బి డెఫినెట్లీ ఇన్ ద ఫైనల్ రేస్. సార్ లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత వచ్చింది, లాస్ట్ టైము కట్ ఆఫ్ ఎంత వచ్చింది, నాకు ఎంత వస్తే నాకు సర్వీస్ వస్తుంది అనేసి మీరు ఒకసారి సో బ్రీఫ్గా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ టైం సో యూ లుక్ అట్ ది టాపర్. సో ఫస్ట్ ర్యాంకర్కి ఎంత వచ్చింది, 600 మార్క్స్కి నీకు 447. నెక్స్ట్ 10th ర్యాంకర్కి ఎంత వచ్చింది, 422. 100 ర్యాంక్కి 393. 500 ర్యాంక్కి 369. అంటే నాకు లాస్ట్ టైము ఆల్మోస్ట్ 783 వేకెన్సీస్ ఆర్ దేర్. ఎన్ని వేకెన్సీస్ అండి, 783 వేకెన్సీస్. సో నీకు 500 లోపల ర్యాంక్ తెచ్చుకోవాలంటే నీకు చూడండి 500 ర్యాంక్ నీకు ఆల్మోస్ట్ 370. 400 కానీ కొట్టావంటే నీకు ఏ సర్వీస్ కావాలో బెస్ట్ సర్వీస్, వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ విల్ గెట్ ఇట్. అంటే ఈచ్ పేపర్లో ఎంత తెచ్చుకోవాలి, 4 పేపర్స్ ఉన్నాయి, 400 అంటే 100 out of 150 ఇన్ ఈచ్ పేపర్. Target for 100, target for 400 plus, you'll get the executive cadre, you'll get the service of your choice. So that's what from this general ranking we need to understand. Now let's come to the point. So నేను ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎగ్జామ్కి సరిపోతుందా, ఈ ప్రిపరేషన్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎగ్జామ్కి సరిపోతుందా. ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు డిగ్రీ అప్రోచా, దీన్నే రెగ్యులర్ అప్రోచ్ అంటాం. సో రెగ్యులర్ అప్రోచ్, దీన్ని మనం డిగ్రీ అప్రోచ్ అంటాం. డిగ్రీ అప్రోచ్ అంటే నువ్వు ఇప్పటి వరకు చదువుకునేది. ఎగ్జామ్ అప్రోచ్లో నీకు ఇప్పుడు రివర్స్ అప్రోచ్ అంటాం. రివర్స్ అప్రోచ్నే రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటాం. సో ఈ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే ఇప్పుడు వరకు నువ్వు 21 years, 25 years, 30 years నువ్వేం చదువుకున్నావు, రెగ్యులర్ అప్రోచ్లో డిగ్రీలో కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఎంబీబీఎస్లో కానీ, బీడీఎస్లో కానీ నువ్వు క్లాసెస్కి అటెండ్ అవుతున్నావు. క్లాసెస్కి స్కూల్ లెవెల్ నుంచి స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ అంతా క్లాస్కి వెళ్తున్నావు. క్లాసులో ఫ్యాకల్టీ చెప్తుంది వింటున్నావు, ఫ్యాకల్టీ చెప్పింది నోట్స్ రాసుకుంటున్నావు. ఒకవేళ నోట్స్ రాసుకోకపోతే బుక్స్కి రిఫర్ చేయమని చూస్తారు. ఈ బుక్స్ కూడా నువ్వు చదవలేదనుకోండి, ఏదైతే మీకు క్లాసులో ఎవరైతే రోజు క్లాసు అటెండ్ అవుతున్నారో అతన్ని తీసుకొని జిరాక్స్ తీసుకొని నువ్వు ఎగ్జామ్ ముందు ఒక 1 week 10 days లేకపోతే 2 days ముందు నువ్వు ఎగ్జామ్ చదువుకొని వెళ్ళి నువ్వు రాస్తావు. మినిమం 70% అనేది నువ్వు ఇక్కడ స్కోర్ చేస్తున్నావు. ఇక్కడ ఏంటంటే టైమ్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ. టైం అనేది మనకి ఇష్యూ కాదు. టైం అనేది ఇస్ నాట్ ఏ ఇష్యూ. యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, ప్లెంటీ ఆఫ్ టైం, స్టిల్ యూ కెన్ మేక్ బెటర్. కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్లో గ్రూప్ 2లో నీకున్న ఇష్యూ ఏంటంటే ఎగ్జామ్కి నీకేంటి, ఎగ్జామ్కి ముందు ఇంకొక 1 month ఉంది సార్, 2 months ఉంది, 3 months ఉంది. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, ఎగ్జామ్ డేట్ ఇచ్చేస్తారు. అసలు దట్ ఈరోజు మనకి 21st July 2026 ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చేసి ఒక 500 వేకెన్సీస్కి ఇచ్చి ఒక 4 monthsలో ఎగ్జామ్ ఉందనుకోండి. 4 monthsలో ఎగ్జామ్ ఉంటే నువ్వు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలా? ఇమీడియట్గా నీకేమనిపిస్తుంది, సార్ 4 months టైం ఉంది, 4 months టైం ఉంది, నేను తెలంగాణ మూమెంట్ చదవాలి, తెలంగాణ ఉద్యమం చదవాలి, ఎకానమీ చదవాలి, పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి.
సొసైటీ చదవాలి, జియోగ్రఫీ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, మెంటల్ ఎబిలిటీ చదవాలి. ఇవన్నీ చదవడానికి నాకు టైం ఎక్కడ సరిపోతుంది సార్? నాకు టైం ఎక్కడ సరిపోతుంది? నౌ ఆల్వేస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ ఫీల్ దట్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎనీ డౌట్స్ ఐ విల్ టేక్ అప్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. సో నాకు టైం ఎలా సరిపోతుంది? వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ టైమ్ ఈజ్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. టైం అనేది నీకు పరిమితం చేస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ ఈ రోజు నీకు నోటిఫికేషన్ వస్తే ఒక జస్ట్ 4 మంత్స్ తర్వాత ఎగ్జామ్ ఉంది, జస్ట్ ఇంకో 6 మంత్స్ తర్వాత ఎగ్జామ్ ఉంది, 8 మంత్స్ తర్వాత ఎగ్జామ్ ఉంది, ఈవెన్ 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్ ఉంది. నౌ మళ్ళీ ఇంకా నీకు రివర్స్ వెళ్ళాం అనుకోండి, టైము జస్ట్ 1 వీక్ బిఫోర్ ద ఎగ్జామ్, 1 మంత్ బిఫోర్ ద ఎగ్జామ్. నా టైం దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, 2 మంత్స్ బిఫోర్ ద ఎగ్జామ్, 1 మంత్ బిఫోర్ ద ఎగ్జామ్. సో 30 డేస్ బిఫోర్, 20 డేస్ బిఫోర్, 10 డేస్ బిఫోర్, 1 డేస్ బిఫోర్. సో యూ విల్ బి సేయింగ్ సార్ నాకు ఇప్పుడు ఏం చెప్తావు, సిలబస్ అవ్వలేదంటావు, మళ్ళీ ఏం చెప్తావు, రివిజన్ అవ్వలేదంటావు, రివిజన్ అయింది సార్ నేను ఎగ్జామ్ రాస్తున్నాను మార్క్స్ రాలేదంటావు. సో ఎందుకు ఈ ఇష్యూ అవుతుంది? ఎందుకంటే టైం అనేది మనకున్నది 4 అవర్స్ నుంచి స్లోగా నువ్వేం చేస్తావంటే 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్ పెంచుతావు. స్టిల్ యూ నీడ్ టు రివైజ్ 10 సబ్జెక్ట్స్. సో ఇప్పటి నుంచే నేనేం చెప్తానంటే, ఇప్పటి నుంచే నువ్వేం చెప్తున్నానంటే, మనకి ఎగ్జామ్ అనేది 600 మార్క్స్ పెడుతున్నారు. ఎగ్జామ్ అనేది 600 మార్క్స్ పెడుతున్నారు. ప్రతి పేపర్‌లో 150 క్వెషన్స్ ఇస్తున్నారు. 150 మార్క్స్‌కి నేనేం చెప్తున్నాను, లాస్ట్ టైమ్ 447 వాస్ ది హైయెస్ట్ అని చెప్తున్నాను. దీంట్లో యూ టార్గెట్ 100 ఇన్ ఈచ్ పేపర్. యూ టార్గెట్ 100 ఇన్ ఈచ్ పేపర్. ఇఫ్ యూ గెట్ 100 ప్లస్ దట్ ఈస్ అ బోనస్. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ పద్ధతిలో నేనేం చెప్తున్నానంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 400 ప్లస్ నువ్వు టార్గెట్ చేస్తున్నావు. లేదు సార్ నేను 110 తెచ్చుకుంటాను. 110 ఈచ్ పేపర్‌లో తెచ్చుకుంటాను. 440 ఈజీగా తెచ్చుకోగలుగుతాను అనుకుంటే, ఈ పద్ధతిలో నేనేం చెప్తున్నానంటే యూ ట్రై టు అండర్‌స్టాండ్ ది డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్. యూ ట్రై టు అండర్‌స్టాండ్ ది డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏంటి? ఎగ్జామ్‌లో సిలబస్ ఏ విధంగా ఉంది? గత ప్రశ్నలు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ విధంగా వస్తున్నాయని తెలుసుకుంటే నీకు ఉన్న టైం అనేది చాలా ఈజీగా తెలుస్తుంది. అదే నువ్వు సిలబస్ అప్రోచా? లేపోతే ఎగ్జామ్ అప్రోచా? అదే మనం సిలబస్ అప్రోచా? ఎగ్జామ్ అప్రోచా? దాన్ని మనం రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్ అంటాము. ఈ రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్‌లో నీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా సింపుల్‌గా మినిమమ్ ఎఫర్ట్‌తో మాక్సిమం అవుట్‌కమ్ వస్తుంది. సార్ వాట్ ఈస్ దిస్ రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్? దీన్ని నేను ఏ విధంగా అలవాటు చేసుకోవాలి? నా డిగ్రీ మెథడ్‌లో చదివితే మాత్రం నీకు 2 ఇయర్స్ కాదు, ఇంకో 4 ఇయర్స్ చదివినా గాని సబ్జెక్ట్స్ అయిపోవు, కోచింగ్ అయిపోదు, రివిజన్ అయిపోదు. ఎగ్జామ్‌కి వెళ్లి కూర్చుంటే నీకెక్కడో 240, 280, 320 అక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో వాట్ ఈస్ మీన్ బై రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్? ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్నే మనం వెల్ అప్రోచ్ అంటాం. మనం విలేజ్ అప్రోచ్ అంటాం. విలేజ్‌లో చూడండి, నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోండి. విలేజ్‌లో ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ వచ్చిన చిన్న పిల్లలు ఏం చేస్తారంటే, మనకు తెలిసిన మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే, ఒక 7 ఇయర్స్, 6 ఇయర్స్ ఉన్న వాళ్ళని బావి దగ్గర తీసుకెళ్ళి బలవంతంగా బావిలో ఎత్తేస్తారు. మనకు తెలుసు అతను మునిగిపోడనేసి. అతనేమనుకుంటాడు, చిన్న పిల్లవాడు ఏమనుకుంటాడు, బావిలో దూకితే ప్రాణం పోతుంది. సో, అసలు అనేసి మనకి చాలా మారం చేస్తాడు. రాడసలు. సో, ఈత నేర్చుకోవాలంటే మనం డైరెక్ట్‌గా బావిలోకి తోసినప్పుడు సో, హి విల్ బి కమింగ్ బ్యాక్. హి విల్ బి స్లో పైకొస్తాడు. అప్పుడు మనం చెయ్యి అందించినాం అనుకోండి. అప్పుడు ఒక తాడు అందించినామంటే అతనికి భయం పోతుంది. ఫియర్ పోతుంది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అదే నీకు ఇంటర్నేషనల్ స్కూల్‌కెళ్ళావు. ఒక మెట్రోపాలిటన్ సిటీ మనం వరంగల్‌లో కావచ్చు, హైదరాబాద్‌లో గాని చూసుకున్నట్లయితే మనకి స్విమ్మింగ్ 6 మంత్స్ కోర్సు, 12 మంత్స్ కోర్స్ చెప్తుంటాడు. స్లోగా అతనికి ముందు చేతులు ఎలా కొట్టడం, కాళ్ళు ఎలా ఆడించడం, 1 ఫీట్, 2 ఫీట్, 3 ఫీట్ అట్లా తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో, ఆ మెథడ్‌లో ఎంత టైమ్ అండి? 6 మంత్స్, 8 మంత్స్, 10 మంత్స్, 12 మంత్స్ కూడా అతనికి స్విమ్మింగ్ రాదు. దేర్‌ఫోర్ ఇక్కడేం చెప్తున్నానంటే, ఇక్కడ నీకు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రిఫర్ చెయ్యి. కరెంట్ అఫైర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చెయ్యి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చెయ్యి. ఇవే అండి ప్రిపరేషను. ఇదే నీ యొక్క ప్రిపరేషన్. సార్ నీకు పాలిటీ సబ్జెక్ట్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తావు? పాలిటీ సబ్జెక్ట్‌కి సంబంధించిన 500 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకో. వాటిని రిఫర్ చెయ్యి. సాల్వ్ చెయ్యి. అర్థమవుతుందా? సార్ నాకు కోచింగ్ అవ్వలేదు సార్, రివిజన్ అవ్వలేదు సార్. మీరేమో డైరెక్ట్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడమంటున్నారు. దిస్ ఈస్ నోన్ యాస్ వెల్ అప్రోచ్. దీన్నే మనం బావి పద్ధతి అంటాం. బావి పద్ధతిలో వెల్ అప్రోచ్‌లో ఏం చెప్తున్నాము? డైరెక్ట్‌గా క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు?
అక్కడి నుంచి కాన్సెప్ట్ నేర్చుకో, అక్కడి నుంచి రివిజన్ చేసుకో, అక్కడి నుంచి నోట్ మేకింగ్ చేసుకో. అది అర్థం కాలేదు కాబట్టి నువ్వు టీచింగ్ జాయిన్ అవుతున్నావు. సో నువ్వు టీచింగ్ జాయిన్ అయినప్పుడు నీకేమవుతుంది, కోచింగ్ జాయిన్ అయినప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, సొసైటీ ఉంది, ఎకానమీ ఉంది, తెలంగాణ మూమెంట్ ఉంది. దాంట్లో నీకేంటి, క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయడానికి నీకు ధైర్యం సరిపోవట్లేదు, నీకు కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు. నేనేం చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైరెక్ట్ తీసుకుని 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. సో సైమల్టేనియస్ గా డైలీ కరెంట్ అఫైర్స్ కానీ ఆ సబ్జెక్ట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఒక 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఓవరాల్ గా నీకేమవుతున్నాయి, 800 క్వశ్చన్స్ నుంచి 1000 క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్ కి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. ఇవి క్వశ్చన్స్ కాదండి, కాన్సెప్ట్స్ కాదండి, థీమ్స్. ఆ థీమ్ మీద, ఆ కాన్సెప్ట్ మీద, ఆ టాపిక్ మీద మళ్ళీ ప్రశ్న కానీ వస్తే, భవిష్యత్తులో ఆ ప్రశ్న వచ్చినప్పుడు యూ ఫీల్ 100% కాన్ఫిడెంట్, 100% క్లారిటీ, 100% యూ విల్ గెట్ ద ఆన్సర్ రైట్. అది కాకుండా పుస్తకం పెట్టుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఎన్నిసార్లు తిప్పినా, 10 సార్లు కాదండి 20 సార్లు తిప్పినా అశోక్ నగర్లో తిరుగుతూ ఉంటారు. మన దగ్గరకు వస్తుంటారు కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్. సార్ నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాను. సో దాదాపు తెలంగాణ ఉద్యమము మిలియన్ మార్చిలో కూడా నేను ఉన్నాను. తెలంగాణ వచ్చింది 12 సంవత్సరాలు అయిపోయింది, నాకు ఉద్యోగం రాలేదు. ఎందుకు వస్తుందండి, ఎందుకు వస్తుంది నువ్వు? సో కన్సిస్టెంట్ గా చదువుతున్నావా, డైలీ 4 hours చదువుతున్నావా? చదవడం కాదు, ఇది నువ్వు చేస్తున్నావా? అతను అడిగినాం అనుకోండి, కూర్చొని మార్కెట్లో కలర్ బుక్స్ వస్తుంటాయి. ఈ తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఇంకా లేటెస్ట్ పబ్లికేషన్స్, ఆ పబ్లికేషన్స్, ఈ పబ్లికేషన్స్, ఆ పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొని చదువుకుంటూ కూర్చుంటాడు. అతను ఏమనుకుంటాడంటే, పుస్తకం చదివితే నాకు సో సిలబస్ అంతా కవర్ అయిపోతుంది, సిలబస్ అయిపోతే నేను సక్సెస్ అయిపోతానంటే రారండి. సో ఇక్కడ ఏంటంటే, నీకు ఎగ్జామ్ స్టాండర్డ్ తెలిస్తేనే ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నారు, నీకు క్వశ్చన్స్ ద్వారా నువ్వు కానీ ప్రాక్టీస్ చేస్తే. ఐ విష్ టు టెల్ వన్ ఇంపార్టెంట్ స్టోరీ హియర్, ఇంపార్టెంట్ సక్సెస్ ఎక్స్పీరియన్స్ బై మిస్టర్ Sachin, who is a second ranker in తెలంగాణ గ్రూప్ 2. రీసెంట్ గా ఇప్పుడు అతను సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్నారు. సో ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్. అతను ఒకసారి సో మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మన సివిక్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. సో ఏంటంటే అతను, సార్ నేను ఒక పాలిటీ బుక్ చదివాను సార్. సో లక్ష్మీకాంత్ బుక్ దాదాపు 4 సార్లు చదివాను. చదివిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను అడిగాడు, అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి అంటే ఏంటి అనేసి అడిగాడు. నేను చదివినాను. నేనేమనుకున్నానంటే ఆ పదం మనకి బుక్లో లేదనుకున్నాను, కానీ ఓపెన్ చేస్తే పుస్తకంలో ఉంది. దెన్ ఐ రియలైజ్డ్ నేను చేస్తున్న పద్ధతి. అదే టైంలో మీరు ఒక ఓరియంటేషన్ పెట్టారు. ఆ ఓరియంటేషన్లో పుస్తకం 10 సార్లు చదివినా కానీ నీకు గుర్తుండదు, కానీ 10 క్వశ్చన్స్ 2 సార్లు చదివినా కానీ నీకు గుర్తుంటుందని మీరు చెప్పారు. దాన్ని నేను అమలు చేశాను. ఎలా అమలు చేశానంటే, సివిక్ సెంటర్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా టెస్ట్ క్వశ్చన్స్ అంతా తీసుకొని ఆ రోజు నుంచి పుస్తకాలంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు తీసుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఆ క్వశ్చన్ తెలియకపోతే ఇచ్చిన సమాధానంలో, ఇచ్చిన వివరణలో, కీ అండ్ ఎక్స్ప్లెనేషన్స్లో చూడడము, వాటి నుంచి నేను కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకోవడము ప్రయత్నం చేశాను. దానికి ఒక నోట్స్ అని పెట్టుకున్నాను. దాని పేరే ఫెయిల్యూర్ నోట్స్. ఆ ఫెయిల్యూర్ నోట్స్లో ఏముంటుంది, సో ఏదైతే తప్పు చేస్తున్నానో, ఇన్కరెక్ట్ చేస్తున్నానో, గుర్తు రావట్లేదో, కన్ఫ్యూజ్ అవుతున్నానో, తెలీదో, అట్లాంటి అంశాలంతా ప్రిసైజ్గా నోట్ మేకింగ్ చేసుకున్నాను. వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశాను. ఇన్ దట్ వే ఐ గాట్ ద సెకండ్ ర్యాంక్. వెరీ సింపుల్ టెక్నిక్. ఆ రోజు నాకు ఆ పద్ధతి నుంచి అలవాటు చేసుకున్నప్పుడు ఇనిషియల్గా నాకు డిఫికల్టీ అనిపించినా, ఇనిషియల్గా నాకు చాలా ఇబ్బందికరంగా అయినా కానీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ ఫెల్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్, ఐ గోట్ ద సర్వీస్. యు సీ దట్ హౌ సింపుల్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్. అది లేకుండా నువ్వు మొత్తం చదువుకుంటానంటే చదువుకో, ఎవరు వద్దన్నారు? సో మళ్ళీ నువ్వు ఇక్కడే తిరుక్కుంటూ ఉంటావు. సో దిస్ ఇస్ వాట్ ద స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో నేనేం చెప్తున్నాను, సో ఈ స్ట్రాటజీలో నీకేంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు సాల్వ్ చేయమంటున్నాను? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లీస్ట్ నువ్వు రిఫర్ చేస్తే కాన్సెప్ట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, గతంలో కాన్సెప్ట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఎందుకు సాల్వ్ చేయమని చెప్తున్నాను, లేటెస్ట్ ఫోకస్ ఏంటి, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఎందుకు చేయమంటున్నాను, టెస్ట్ సిరీస్ లో ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నావా లేదా, సిల్లీ మిస్టేక్స్ ఏమైనా వస్తున్నాయా, టైం మేనేజ్మెంట్ తెలుస్తుందా, ఎగ్జామ్ లో ఆ ప్రెజర్, ఆ ఒత్తిడిని నువ్వు తట్టుకుంటున్నావా లేదా, ఇవంతా నువ్వు తెలుసుకుంటే నీ ప్రిపరేషన్ అనేది డే వన్ నుంచే నీకు ముందుకెళ్ళిపోతావు. సో దిస్ ఇస్ వాట్ ద ప్రిపరేషన్. దానికి ఇంకా ముందుకెళ్తే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ జనరల్ గా నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అంటాం, అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్. దీనికి జనరల్ గా స్టూడెంట్ ఏమనుకుంటాడంటే, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి సార్, ఎంత చదవాలి సార్, ఎన్ని మంత్స్ చదవాలని అనుకుంటూ ఉంటారు. నీకు నేను సింపుల్ గా చెప్తున్నాను, ఇక్కడ న్యూస్ పేపర్ చదవాలా, డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలా, మంత్లీ మ్యాగజైన్స్ చదవాలా, లేకపోతే ఇంకొక కంపైలేషన్ చదవాలా, నువ్వు ఏదైనా చదువుకోండి. ఇక్కడ డైలీ క్విజ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. డైలీ క్విజ్
ప్రాక్టీస్ చేయాలి. సివిక్ సెంటర్లో ఏం చేస్తామంటే ప్రతిరోజు 6 PMకి మనం కరెంట్ అఫైర్ క్విజ్ పెడతాం. దీంట్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 15 క్వశ్చన్స్ జాతీయ, అంతర్జాతీయ, అదేవిధంగా తెలంగాణ అంశాలకు సంబంధించిన 15 క్వశ్చన్స్ పెడతాం. సో నువ్వేం చేయాలి, మన సివిక్ సెంటర్ ఐఏఎస్ ఐఫాన్ కరెంట్ అఫైర్స్ అని మీరు టైప్ చేసేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యుల్ గెట్ ద లింక్. ఆ లింక్లో నీకేమవుతుందంటే నీకు జస్ట్ ఓపెన్ చేయి, క్వశ్చన్ చదువు. 15 క్వశ్చన్స్లో ఒక క్వశ్చనే వచ్చు, డోంట్ వరీ. రిమైనింగ్ 14 క్వశ్చన్స్ నువ్వు ట్రై టు సీ ద ఎక్స్ప్లెనేషన్ చూడండి, వివరణలో చూడండి, కీ అండ్ ఎక్స్ప్లెనేషన్లో చూడండి. దాని నుంచి నువ్వు కానీ ఒక 60 డేస్ కానీ నువ్వు కానీ ఇలా క్విజ్ చేస్తే నీకు కరెంట్ అఫైర్స్ అనే ఫీర్ పోతుంది, కరెంట్ అఫైర్స్ అనే ప్రెజర్ పోతుంది. నౌ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు ప్రిపేర్ ది కరెంట్ అఫైర్స్, వాట్ ఈస్ ద లిమిట్స్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ యొక్క లిమిట్స్ అనేది నీకు తెలుస్తుంది. అలా నువ్వు చేసినప్పుడు కరెంట్ అఫైర్స్ని నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, వీటిని నువ్వు చేసినావంటే ప్రజెంట్ ఫోకస్ తెలుస్తుంది, ఇంపార్టెంట్ ఏరియాస్ తెలుస్తుంది, కాన్సెప్చువల్ క్లారిటీ నీకు వస్తుంది, డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది, ఓరియంటేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 150 క్వశ్చన్స్లో ఒక 4-5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి, ఒక 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ నువ్వు ప్రిపరేషన్ దాని తెలియని గురించి వస్తూ ఉంటాయి. వాటిని తీసుకొని జనరలైజ్ చేసుకొని తోకుంటూ వెళ్ళిపోతుంటాడు. డోంట్ వరీ, నీకు 10 క్వశ్చన్స్ రావా, 150 క్వశ్చన్స్ తెలీదా, 20 క్వశ్చన్స్ తెలీదా, 30 క్వశ్చన్స్ తెలీదా, డోంట్ వరీ. రిమైనింగ్ 100 క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్లో నీ ఎఫిషియన్సీ ఎంత? డూ యూ హ్యావ్ 90% ఎఫిషియన్సీ ఆర్ 100% ఎఫిషియన్సీ? దట్ ఈస్ ద ప్రిపరేషన్. అదే మన యొక్క ప్రిపరేషన్ మూలము, అదే మనకు కావాల్సిన ప్రిపరేషన్. అంతేగాని మొత్తం చదివేసి దాంట్లో నీకు ఏది గుర్తు లేదనుకోండి, యూ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. కొంత చదివినా ఎంత చదివినా నీకు 100% క్లారిటీ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే, ఎగ్జామ్ డిమాండ్ తెలిస్తే ఇలాంటి ఎగ్జామ్ నువ్వు ప్రిపేర్ అవ్వడము చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి సార్? నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి? సివిక్ సెంటర్లో నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలని నేను ఏం చెప్తానంటే క్లాసెస్లో ఏం చెప్తామంటే నోట్ మేకింగ్కి వచ్చేటప్పుడు నోట్ మేకింగ్ వచ్చి చాలా ప్రిసైజ్గా ఉండాలి, చాలా క్లుప్తంగా ఉండాలి, ఎగ్జామ్కి సంబంధించిన విధంగా రిలవెంట్గా ఉండాలి. ఒక టాపిక్కి మినిమం 6 పాయింట్స్ నువ్వు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్స్ ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ శాతం తక్కువ అవుతున్నారు. మేబీ 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్, 5 స్టేట్మెంట్ ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి దీన్నే మనం హెక్సాగోనల్ అప్రోచ్ అంటే ఒక టాపిక్ నువ్వు తీసుకున్నావు, మహిళా రిజర్వేషన్ బిల్. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించిన అంశాన్ని నువ్వు చూసుకుంటున్నావు, ఉమెన్ రిజర్వేషన్ తీసుకుంటున్నావు. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏంటి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, ఆ అంశాలు మనకి ఏం అడుగుతున్నాడు, ఏమి ఇంక్లూడ్ అవుతున్నాయి, ఏమి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి, సో రీసెంట్గా ఏమైనా న్యూస్లో ఉందా మనకి దాంట్లో ఉన్న, సో మళ్ళీ ఏమన్నా ప్రపోజల్స్ వస్తున్నాయా, అట్లా నువ్వు ప్రిసైజ్గా నోట్ చేసుకున్నావు అంటే ప్రతి పాయింట్ నీకు ఈ 6 పాయింట్స్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల, క్విజ్ నువ్వు చూడడం వల్ల నీకు నోట్ మేకింగ్ అనేది ఒక అంశానికి జస్ట్ ఒక అంశం పెట్టండి, దాంట్లో ఒక పేజ్ వదిలేసేయండి, ఆ పేజ్లో దానికి సంబంధించిన అంశం నువ్వు నోట్ చేసుకున్నావు అంటే మళ్ళీ దానికి కరెంట్ అఫైర్స్ జోడించుకుంటూ వెళ్తే నీకు ఆ కరెంట్ అఫైర్స్ లేకపోతే టాపిక్ అనేది నీకు బ్రెయిన్లో కార్బన్ కాపీ ప్రింట్ అయినట్లు ప్రింట్ అవుతుంది. లేకపోతే నీకు ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇప్పుడు స్టార్ట్ చేయాలా, రేపు స్టార్ట్ చేయాలా, ఎల్లుండి స్టార్ట్ చేయాలా అనేసి ఈ మీమాంస్లో నువ్వు ఉండిపోతావు. నాకు ఒక రిపీటెడ్ డైలాగ్ ఏంటంటే నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే ద చైనీస్ ప్రోవర్బ్. వాట్ ఈస్ దేర్ ప్రోవర్బ్ అంటే సో ఐ వాంటెడ్ టు హ్యావ్ స్వీట్ మ్యాంగోస్ ఇన్ మై హోమ్. నా పెరట్లో, మా ఇంట్లో, మా పొలంలో నాకు మ్యాంగోస్ కావాలంటే నేను కనీసం 5 సంవత్సరాల ముందో 10 సంవత్సరాల ముందో మామిడి విత్తనం నాటుండాలి. సో ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈస్ టు ప్లాంట్ ద మ్యాంగో ట్రీ నౌ. సో therefore నిన్నటి గురించి నువ్వు ఆలోచించొద్దు, నోటిఫికేషన్ వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయొద్దు. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ టుడే. సో ఇక్కడ నీకు సివిక్ సెంటర్లో నేను చెప్పేది ఏంటంటే సివిక్ సెంటర్లో క్లాసెస్ ఏ విధంగా పెడతాము, మెటీరియల్ ఏ విధంగా ఇస్తామంటే ఇక్కడ మనకి తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్లాసెస్ ఆర్ సపరేట్. తెలుగు మీడియంలో మీకు టైమ్స్ వచ్చి మండే టు ఫ్రైడే నీకు తీసుకుంటే
డైలీ క్లాసెస్ వచ్చి డైలీ వచ్చి నీకు 5 అవర్స్ క్లాస్ ఉంటుంది. డైలీ వచ్చి 5 అవర్స్ క్లాస్, 5 అవర్స్ క్లాస్. ఈ 5 అవర్స్ క్లాస్ తర్వాత 5 అవర్స్ క్లాస్ తర్వాత నీకు టైమింగ్స్ వచ్చి నీకు 8 AM to 10:30, 8 AM to 10:30, 11 to 1:30 ఉంటుంది. నెక్స్ట్ డైలీ టెస్టులు ఏంటి? డైలీ టెస్ట్లు ఏంటంటే టెస్ట్లు వచ్చి నీకు డైలీ ఉంటుంది. డైలీ టెస్ట్లు వచ్చి సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెడతాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈరోజు జరిగిన టాపిక్స్ మీద రేపు ఒక 20 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెడతాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఈరోజు ఒక టాపిక్ చెప్పాను, ప్రాథమిక హక్కులు చెప్పాను, మౌలిక కర్తవ్యాలు చెప్పాను, పార్లమెంట్ గురించి చెప్పాను, లేదు ఇన్ఫ్లేషన్ గురించి చెప్పాను, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి చెప్పాను. ఆ డైలీ టెస్ట్ నువ్వు మళ్ళీ ఒక 2 అవర్స్ క్వశ్చన్స్ చూడాలి, ఆప్షన్స్ చూడాలి. అప్పుడే నీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, నేను చెప్పింది నీకు ఎక్కిందా, బుర్రలో గుర్తుందా, కన్ఫ్యూజన్ వస్తుందా, అవంతా డైలీ టెస్ట్లో నీకు రెక్టిఫై అవుతుంది. నెక్స్ట్ వారాంతపు టెస్టులు, దాన్ని వీక్లీ టెస్ట్లు అంటాం. వీక్లీ సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్. ఇవేంటంటే నీకు గత వారం ప్రీవియస్ వీక్ జరిగిన సో సిలబస్ నుంచి ఇక్కడ నీకేమవుతుందంటే 100 క్వశ్చన్స్ అనేది మనం ఇక్కడ పెడతాం. నెక్స్ట్ ఫుల్ సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్. ఈ ఫుల్ సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్ లో నీకేమవుతుందంటే ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ పెడతాం. సో నేను ఇక్కడ చూడండి డైలీ 20 క్వశ్చన్స్, సో వీక్లీ క్వశ్చన్స్, ఇలా నీకు క్వశ్చన్స్ అనేది వస్తూనే ఉంటాయి. వాటిని మల్టిపుల్ టైమ్స్ నువ్వు రివిజన్ చేస్తావంటే నీకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా. కరెంట్ అఫైర్స్ కి మనం ఏం చెప్తున్నామంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాము, వీక్లీ మ్యాగజైన్ మనం క్లాస్లో ఇస్తాము, మంత్లీ మ్యాగజైన్ ఇస్తాము. మళ్ళీ ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్కి పోయే ముందు మళ్ళీ ఒక 3 months 4 monthsకి మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా చెప్తాము. నెక్స్ట్ ఏంటంటే మెటీరియల్లో నీకు మెటీరియల్ వచ్చి వాట్ ఎవర్ ద మెటీరియల్. నన్ను అడిగితే స్టాండర్డ్ బుక్స్ అంటే లేదండి, అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ బుక్స్ ఈస్ యువర్ బుక్స్. PYQs itself is your books. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అదే నీ యొక్క ప్రిపరేషన్, అదే నీ యొక్క సోర్సు, అదే నీ యొక్క మెటీరియల్. సో జస్ట్ ఫర్ రిఫరెన్స్ యూ టేక్ ఎనీ మెటీరియల్, దట్స్ ఇట్. ఈ మెటీరియల్ చదవాలనేసి నేను చెప్పను, బట్ నేనేం చెప్తున్నానంటే నువ్వు వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ ఈస్ ద సెకండరీ, ద ప్రైమరీ మెటీరియల్ ఈస్ ప్రాథమిక పుస్తకాలు వచ్చి PYQs. ఇక్కడ మనం సివిక్ సెంటర్లో PDFs ఇస్తాము. ఇప్పుడు నీకు రెఫరెన్స్ గా కూడా చూపిస్తాం. నౌ లెట్స్ సీ ది హౌ వీఆర్ కండక్టింగ్. సో డైలీ టెస్ట్లు ఏ విధంగా పెడుతున్నాము అనేది మీకు రెఫరెన్స్ కోసం నేను చూపిస్తున్నాను. సో డైలీ టెస్ట్లు నీకు చెప్తున్నాను, చూసారా డైలీ టెస్ట్లు. నౌ లుక్ అట్ దిస్ వన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డైలీ టెస్ట్ చూడండి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఇక్కడ నీకు చూడు వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నీకు క్వశ్చన్స్ ఇస్తాం తెలుగులో ఇంగ్లీష్లో. సో మనం 2 ఇస్తాము. సో ఇక్కడ చూడు హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇలా నీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి యూపీపీఎస్సి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ ఇక్కడ హిమాచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్లా ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత, అంటే ఈ రోజు చెప్పిన టాపిక్స్ అయిపోయిన తర్వాత మనం డైలీ టెస్ట్ పెడతాం. ఈ డైలీ టెస్ట్ వల్ల నేను చెప్పాను కదా డే 1 నుంచే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ఎలా మనం రాసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని నీకు తెలిసినప్పుడు నువ్వు చదువుతున్న ప్రిపరేషన్, నేను చెప్తున్న క్లాసు నీకు అర్థమైందా లేదనేది తెలుస్తుంది. నెక్స్ట్ సిలబస్ గురించి నీకు బ్రీఫ్గా ఒక 2 minutes చెప్తాను. సో సిలబస్లో మనం ఇప్పుడే చెప్పాం కదా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కి సో 150 marks, 150 into 4 సో 600 marks. సో పేపర్ 1లో కొద్దిగా స్టూడెంట్స్ కొద్దిగా డిఫికల్టీగా ఫీల్ అవుతుంటాడు, ఎందుకంటే ఇక్కడ మొత్తం 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి సో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, సో భౌగోళిక శాస్త్రం, చరిత్ర, తెలంగాణ సమాజం, తెలంగాణ పాలసీస్, సో సోషల్ ఎక్స్క్లూజన్, లాజికల్ రీజనింగ్, ఇట్లా మనకి మొత్తం బ్రీఫ్గా చెప్తున్నాను సిలబస్. సో దట్ మళ్ళీ మనకి ఫౌండేషన్ క్లాసెస్లో ఒక్కొక్క మాస్టర్ వాళ్ళకి సబ్జెక్ట్ గురించి మనకి సిలబస్ అనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 2లో నీకేం చెప్పాను, పేపర్ 2లో మొత్తం నీకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం. సో చరిత్రలో కూడా మనకి ఎన్ని యూనిట్లు ఉన్నాయండి, 5 units ఆర్ దేర్. 5 units నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థకు సంబంధించి 10 యూనిట్లు ఉన్నాయి, 10 యూనిట్ల నుంచి 50 క్వశ్చన్స్. నెక్స్ట్ 3rd యూనిట్ నుంచి సమాజం, దీన్ని సొసైటీ అంటాం, సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, సోషల్ పాలసీస్, 5 units ఉన్నాయి, 50 క్వశ్చన్స్.
నెక్స్ట్ పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దీన్ని మనం ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. దీనికి మనకి భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన 5 చాప్టర్లు, తెలంగాణ ఎకానమీకి సంబంధించిన 5 చాప్టర్లు, ఈచ్ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్. నెక్స్ట్ అభివృద్ధి సమస్యలు మరియు మార్పు, సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ సో ఎన్విరాన్మెంట్. సో డెవలప్మెంట్ కి అంటే అభివృద్ధికి మరియు పర్యావరణానికి సంబంధించిన 5 యూనిట్లు ఉన్నాయి. ఇది చాలా జనరిక్ సిలబస్ అండి, చాలా జనరల్ సిలబస్, డిగ్రీ సిలబస్, కామన్ సిలబస్. అది నువ్వు డిగ్రీ చేసావా, ఇంజనీరింగ్ చేసావా, లా చేసావా, ఎనీ టెక్నికల్ సబ్జెక్ట్ చదివావా, లేకపోతే నార్మల్ డిగ్రీ చదివావా, అసలు డిగ్రీ కాలేజ్కి వెళ్ళలేదా, ఇర్రెగ్యులర్ గా చదివావా, డిస్టెన్స్ లో చదివా, డజంట్ మ్యాటర్. ఇప్పుడైనా నువ్వు సిలబస్ అర్థం చేసుకొని నువ్వు లుక్ ఇన్ టు ద పేపర్ 4 లో జనరల్ గా ఇది పెద్ద సిలబస్ అనుకుంటారు, చాలా డిఫికల్ట్ సిలబస్ అనుకుంటారు. పేపర్ 4 ఇస్ వెరీ ప్రిసైజ్ సిలబస్, చాలా క్లుప్తంగా ఉంటుంది, టు ద పాయింట్ ఉంటుంది. సో టు ద పాయింట్ ఉంటుంది, చాలా ఈజీ సబ్జెక్ట్ లాగా మీకు అనిపిస్తుంది ఇక్కడ. సో దాన్ని మనం తెలంగాణ నేపథ్యము, సమీకరణ దశ, అదే మూడోది వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా. ఇట్లా మనకి మొత్తం ఇక్కడ 15 యూనిట్లు ఉన్నాయి. సో టోటల్ గా 150 క్వశ్చన్స్. సో హౌ మెనీ పేపర్స్ ఆర్ దే? టోటల్ 3 పేపర్స్, టోటల్ గా 4 పేపర్స్ ఆర్ దే. 4 into 150, 600 మార్క్స్. క్లియర్? ఇట్లా మళ్ళీ ఇంకా మనం ఏం చేస్తామంటే, సో వీక్లీ రివిజన్ టెస్ట్ ఏ విధంగా పెడతామనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. వీక్లీ రివిజన్ టెస్ట్లు, డైలీ టెస్ట్లు, మెటీరియల్ ఇట్లా మనం పెడుతూ ఉంటాము. వీటి వల్ల ఏమవుతుందంటే నువ్వు ఎంత చదివావు, ఎలా చదువుతున్నావు అనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది. డైలీ టెస్ట్, అదేవిధంగా మెటీరియల్ కూడా నీకు సివిక్ సెంటర్లో ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో సివిక్ సెంటర్లో కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనకి ప్రిలిమ్స్ మెటీరియల్, అదేవిధంగా తెలంగాణలో మనకున్నది ఏంటి, ఓన్లీ 1 స్టేజ్ ఉంది కాబట్టి దీనికి కూడా మనకి సిలబస్ ప్రకారము మనం మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ అబౌట్ ద సివిక్ సెంటర్ క్లాసెస్. ఈ క్లాసెస్ కి నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, నాతో నువ్వు మాట్లాడాలనుకుంటే జస్ట్ కాల్ టు దిస్ నెంబర్ 7013495019. ఈ మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి. ఐ విల్ బి అవైలబుల్, ఐ విల్ ఇంటరాక్ట్. మీకు ఏమైనా ఇండివిజువల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, ఇంకా నీకేమైనా సందేహం ఉంటే, నేను చదవగలనా, నేను స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా, ఒకవేళ జాబ్ చేస్తుంటే నువ్వు ప్రిపరేషన్ని, నీ యొక్క జాబ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ ఏ హోమ్ మేకర్, ఎలా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి, లేస్తే నేను ఫుల్ టైం ప్రిపేర్ అవ్వాలి. కెన్ ఐ కమ్ టు ద ఆఫ్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెసా, రికార్డెడ్ క్లాసెసా? రికార్డెడ్ అనేది ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కాదండి. ఈ రోజు నేను చెప్పిన క్లాసెస్ అదే మనము యాప్లో పెడుతూ ఉంటాము. సో దేర్ఫోర్ ఇది లేటెస్ట్ క్లాసెస్. దీనికి మీరు అడ్మిషన్ కోసం కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా నీకేమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉంటే, యూ కెన్ స్పీక్ విత్ మీ. అన్మ్యూట్ చేసుకొని మీరు హ్యాండ్ రైస్ చేస్తే ఐ విల్ గివ్ అన్మ్యూట్ ఆప్షన్, యూ కెన్ స్పీక్ విత్ మీ. దోస్ స్టూడెంట్స్ హు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ఎవరికైతే సందేహాలు లేవో, సో ఎవరికైతే ఇంకా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ అవసరం లేదో, సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్స్. I hope that this orientation session will be enriching session for your preparation. ఇక్కడ ఫ్రెషర్స్ ఉన్నా, రిపీటర్స్ ఉన్నా, సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నా, ఎగ్జామ్ డిమాండ్ తెలుసుకోండి. ఎగ్జామ్ని ఏ విధంగా మనం అధిగమించాలి, విజయం ఏ విధంగా సాధించాలి, అంతేకాని నీకు ఎంత తెలివి ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్ని పుస్తకాలు చదివామనేది కాదు. ఫైనల్ ఎగ్జామ్లో నీ పేరుందా, ఫస్ట్ ర్యాంక్ ఉందా, 10th లోపల ఉందా, 50th ఉందా, నువ్వు అనుకున్న సర్వీస్ వచ్చిందా లేదా మ్యాటర్. ఎప్పుడు వచ్చామనేది కాదు, సో ఎగ్జామ్ ఎలా రాసామనేది ముఖ్యం. So that is from my side, signing off. I wish all the best. Those students who are having the doubts and clarifications, you can raise your hand. I will give unmute. ఇది తెలంగాణకి సంబంధించిన క్లాసెస్ అండి. అజిత, అన్న, రజని, చిన్ని, మీరు చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయొచ్చు. అశోక్, గిరిజ, ఆనర్, కేశవ్, మురళి, నందిని, మెందెన్, సృజన, సాయిశ్రీ, యోగేశ్వర్. సో సాయిశ్రీ, ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. లేదు మీరు చాట్ బాక్స్ లో మెసేజ్ చేసినా ఐ విల్ టేక్ అప్ యువర్ క్వశ్చన్స్. ఫస్ట్ ఐ విల్ టేక్ అప్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆన్లైన్, దెన్ ఐ విల్ టేక్ ఫ్రమ్ ఆఫ్లైన్. ఆన్లైన్ స్టూడెంట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అన్మ్యూట్ చేసుకుని అడగండి, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ అది ఎగ్జామ్
అవును సార్, అవును సార్. ఎగ్జామ్స్ మాత్రం పర్చేస్ చేద్దాం అనుకుంటా ఉన్నాను సార్. అది అవైలబిలిటీ ఉందా సార్ మన దగ్గర సార్? జస్ట్ మీకు ఈ నెంబర్ కాల్ చేయమ్మా, ఆ అవైలబిలిటీ మీకు చేశాను సార్, మీకు చేశాను సార్. వాళ్ళు పెట్టారు కానీ మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. రేపు అవైలబిలిటీలో వస్తాను నేను. సో యాక్చువల్గా ఏంటంటే మీకు అట్లా ఓన్లీ డైలీ టెస్ట్ అనే సపరేట్ ప్రొవిజన్ లేదు రజని. సో సార్. ఇది క్లాసెస్తో పాటు పెట్టాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఆ, సంవిధాన సభ గురించి చెప్తున్నాను, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి చెప్పాను. వాటి మీద క్లాస్లో మేము చెప్పిన దాని క్వశ్చన్స్ మీద డైలీ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెడుతున్నాము. సపరేట్గా అయితే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ గివింగ్, వీఆర్ నాట్ ప్రొవైడింగ్. సో ఎనీవే జస్ట్ కాల్ టు దిస్ నెంబర్. రేపు మీతో నేను ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఆల్టర్నేటివ్ ఏంటని చెప్తాను. అలాగే సైమల్టేనియస్ గా రెండు ప్రిపేర్ అవ్వాలి సార్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సార్. మీరు ఏపీ గ్రూప్ 2నా? గ్రూప్ 2 సార్. అవును సార్, ఏపీ. ఏపీనా తెలంగాణ? ఏపీ ఏపీ సార్. రేపు నేను మీతో మాట్లాడతాను. ఓకే, ఓకే షూర్, థ్యాంక్ యూ సార్. రేపు మాక్సిమం అట్ 2:30కి నేను అవైలబుల్. ఐ విల్ ఇంటరాక్ట్ విత్. ఆఫ్టర్నూన్ కాల్ చేయమంటారా సార్? యా, మెసేజ్ చేయండి. సో ఐ రిమెంబర్ అజని. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అజిత, అనా, నెక్స్ట్ ఇమ్తియాజ్ అలీ, చిన్ని, అశోక్, గిరిజ, కేశవ్, మురళి, నందిని, రాజం, సృజన, యోగేశ్వర్. సో ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్స్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్. సృజన, యూఆర్ ఆస్కింగ్ సార్, నేను డిగ్రీ ఇయర్ అప్లై చేసిన ఓపెన్ ఓకే, ఓపెన్గా అప్లై చేశారు. మై ఏజ్ ఇస్ 25. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే అనుకుంటున్నా, కొంచెం మీరు ఏమైనా చెప్పగలరా? సృజన, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు అడిగిన ప్రశ్న అంత క్లారిటీ రావట్లేదు. కేశవ్, క్లాసెస్ కమ్ టెస్ట్ సిరీస్ అంటే రెగ్యులర్గా కండక్ట్ చేస్తే ఎగ్జామ్స్. సో క్లాసెస్ కమ్ టెస్ట్ సిరీస్ అంటే మనకి క్లాసెస్తో పాటు డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్, అదేవిధంగా రివిజన్ టెస్ట్. ఓకే, దిస్ ఈస్ ద క్లాసెస్ కమ్ టెస్ట్ సిరీస్ మిస్టర్ కేశ్. సృజన, మీరు అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సాయి సృజన్, అందులో సృజన్ అని పడింది. ఫైన్, సాయి సృజన్ చెప్పండి. సార్ నేను రీసెంట్ గా ఓపెన్ డిగ్రీ అప్లై చేశాను. అయితే ఇప్పుడు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎలా స్టార్ట్ చేయాలి? కొందరు ఎన్సీఆర్టీస్ అంటారు, కొందరు ఎస్సీఆర్టీస్ అంటున్నారు, కొందరు తెలుగు అకాడమీ బుక్స్ అడుగుతున్నారు, కొందరు స్టాండర్డ్ బుక్స్ అంటున్నారు, అంటే వివిధ ఇన్స్టిట్యూషన్ బుక్స్ అంటున్నారు, మెటీరియల్ అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో కన్ఫ్యూజన్ నడుస్తుంది. అందుకని యువర్ క్వశ్చన్ ఈస్ వెరీ రిలవెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజన్ ఫర్ బిగినర్స్. జనరల్గా ఏమవుతుందంటే మనకి నేను చెప్పాను కదా, సిలబస్ ఏముంది, సిలబస్ కాపీ. మీరు ఏపీనా తెలంగాణ? తెలంగాణ సార్. సో సిలబస్ నీకు ఒక రిఫరెన్స్ ఇచ్చారు. సిలబస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సొసైటీ, ఎకానమీ, సో తెలంగాణ మూమెంట్, ఇట్లా జనరల్ స్టడీస్ మనకి 4 పేపర్లు ఇచ్చారు. సో ఈ 4 పేపర్స్ నీకు సిలబస్ మాత్రమే. వీటిని చదువుకోవడానికి నువ్వు ఏ బుక్ అయినా తీసుకోవచ్చు. కానీ నీకేంటి, లెట్ మీ కంప్లీట్. ఐ అండర్స్టాండ్ యువర్ ఆన్సర్. సో ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్, లెట్ మీ ఆన్సర్. నువ్వు ఇక్కడ ఎస్సీఆర్టీ చదవాలా, ఎన్సీఆర్టీ చదవాలా, తెలుగు అకాడమీ చదవాలా, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్ చదవాలా, లేకపోతే తమిళనాడు బుక్స్ చదవాలా? ఏ బుక్స్ అయినా సిలబస్ అనేది ఇదే ఉంటుంది. నువ్వు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మార్కెట్లో దొరికే ఏ బుక్ అయినా, లక్ష్మీకాంత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అదే సిలబస్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ బుక్స్ చదివినంత మాత్రాన నీకు జాబు రాదు. పుస్తకాలు చదవడం వల్ల నీకు జాబు వస్తుందని గ్యారంటీ లేదు. నువ్వు ఏ బుక్ చదివినా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనే కదా. 150 క్వశ్చన్స్లో ప్రతి పేపర్లో నీకు 100 క్వశ్చన్స్, 110 క్వశ్చన్స్ కరెక్ట్గా నువ్వు ఆన్సర్ చేస్తేనే నీకు సర్వీస్ అనేది వస్తుంది. నేనేం చెప్తున్నాను, డైరెక్ట్గా క్వశ్చన్స్ తీసుకో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకో. ఆ క్వశ్చన్స్ నుంచి నువ్వు క్లాసెస్ కానీ ఎక్కడైనా జాయిన్ అయితే, అది సివిక్ సెంటర్లో జాయిన్ అవుతావు, ఏ సెంటర్లో జాయిన్ అవుతావు, డజంట్ మ్యాటర్. కానీ నీకు ఫస్ట్ అటెంప్ట్లోనే నీకు సర్వీస్ రావాలంటే గ్రూప్ 2 ఎగ్జామ్ 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు రాసే ఎగ్జామ్ కాదు. యూ కెన్ గెట్ ద సర్వీస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు.
సో ఇది నేను చెప్పిన పద్ధతి. ఒక సర్వీస్ వచ్చిన వాళ్ళని 10 మందిని అడుగు, సర్వీస్ రాని వాళ్ళని ఒక 20 మందిని అడుగు. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈస్ 200% రెలవెంట్. అంటే తక్కువ టైంలో ఎగ్జామ్ని మనము కమాండ్ చేయడం ఎలా అంటే పీవైక్యూస్. ఆ పీవైక్యూస్ని నువ్వు అటెంప్ట్ చేయడానికి ఇప్పుడు సార్ ఇమీడియట్గా నీకు నీతి ఆయోగ్ మీద ఒక ప్రశ్న ఇచ్చినాను అనుకో, నువ్వేమనుకుంటావు? సార్ నీతి ఆయోగ్ నాకు తెలియదు కదా, నీతి ఆయోగ్ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, నీతి ఆయోగ్లో ఎవరుంటారు, నీతి ఆయోగ్ని ఎప్పుడు మనం ఏర్పాటు చేసాం, ఇవంతా నాకు మ్యాటర్ ఉంటేనే కదా క్వశ్చన్ చేస్తానంటే, క్వశ్చన్ చూడు ఇమీడియట్గా. క్వశ్చన్ నీతి ఆయోగ్ అది కాన్స్టిట్యూషనల్ బాడీసా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీసా, నీతి ఆయోగ్లో ఎంతమంది ఉంటారని క్వశ్చన్ చూసినావు అనుకో, ఆటోమేటిక్గా క్వశ్చన్ ఏ విధంగా అడిగారు ఎక్స్ప్లెనేషన్ చూసినామంటే ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచి క్వశ్చన్ నుంచి ఆ కాన్సెప్ట్ అనేది నువ్వు తెలుసుకునేయాలి. అలా నీకు సో డిఫికల్టీ అయినా కానీ ప్యారలల్గా క్లాసెస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినావు అంటే వేరే పుస్తకం అవసరం లేదు. పుస్తకాలు ఏదైతే మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పారు చూసారా, ఎన్సీఆర్టీ చెప్పారు, ఎస్సీఆర్టీ చెప్పారు, తెలుగు అకాడమీ బుక్స్ చెప్పారు, ఇంకొక వేరే మెటీరియల్ ఏదైనా తీసుకున్నా కానీ మనకి ఎలా ఉపయోగపడతాయంటే రిఫరెన్స్ మాత్రమే. ఈరోజు ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ చెప్పాను, ఈరోజు సో ఎక్స్టర్నల్ సెక్టర్స్ చెప్పాను, సో ఈ విదేశాంగ విధానం గురించి నేను చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు నేను క్లాస్ చెప్తాను కదా, క్లాస్ చెప్పినప్పుడు నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకుంటావు. సో రన్నింగ్ నోట్స్ రాసుకొని మళ్ళీ డైలీ టెస్ట్ల నుంచి డైలీ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే డైలీ క్వశ్చన్స్ ఆప్షన్స్గా నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినంటే దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇది కాకుండా నువ్వు బుక్స్ చదువుకుంటా ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, తెలుగు అకాడమీ ఆ బుక్ ఈ బుక్ చదువుకుంటూ కూర్చున్నావు అంటే నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, సార్ నేను 6 సంవత్సరాల నుంచి చదువుతున్నా, 8 years నుంచి చదువుతున్నా, 12 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నా, ఇవంతా చెప్పుకోవడానికే కానీ ఫలితం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఏదైనా కానీ నేను చెప్పే మెథడ్లో నీకు డిఫికల్టీ మెథడ్ అనిపించిన ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా డిఫికల్టీ ఉంటుంది, నీకు మార్క్స్ వస్తాయి. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. సో వాట్ ఎవర్ ద బుక్స్ యూ గెట్ ఇట్, దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ప్రైమరీ బుక్స్, ప్రధానమైన పుస్తకాలు, ప్రామాణికమైన పుస్తకాలు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్. సరే ఈ పీవైక్యూస్ ఏంటి? యూ కెన్ రిఫర్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గ్రూప్ 1 క్వశ్చన్స్, గ్రూప్ 2 క్వశ్చన్స్, ఎనీ మోడల్ క్వశ్చన్స్, ఎనీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అంతా నువ్వు ఒక్కో సబ్జెక్ట్కి, సే హిస్టరీ ఉంది దాని మీద ఒక 1000 క్వశ్చన్స్, పాలిటీ ఉంది ఒక 1000 క్వశ్చన్స్, సొసైటీ ఉంది ఒక 1000 క్వశ్చన్స్. ఇలా క్వశ్చన్స్ ద్వారా కానీ నువ్వు కానీ కాన్సెప్ట్స్ కానీ బిల్డ్ చేస్తున్నావంటే నీకు ఎగ్జామ్ స్టాండర్డ్ తెలుస్తుంది, ఎగ్జామ్కి ఏ విధంగా ముందుకెళ్ళాలని తెలుస్తుంది. సృజన్ అర్థమైందా? అర్థమైంది సార్. రిమైనింగ్ అంతా బుక్స్ అంతా నువ్వు తీసి పెట్టుకో. నువ్వు మార్కెట్లోకి వెళ్ళావు అనుకోండి, సార్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలంటే ఒక 4000 బిల్లు రాసి నీకు బుక్లు ఇస్తాడు, తీసుకుని వచ్చి ముందర పెట్టుకో. కానీ ఆ పుస్తకాల వల్ల ఉపయోగం లేదు. అదే 4000కి పీవైక్యూ బుక్స్ కొనుక్కో, సబ్జెక్ట్ వైజ్ వాటిని ప్రాక్టీస్ చేయి. నువ్వే 100 మంది చెప్తావు ఈ మెథడ్ వర్క్ అవుతుంది. నేను ఇలా కంప్లీట్ చేస్తున్నారు ఆన్లైన్లో అని సార్ మన సివిక్ సెంటర్ నుంచి సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకున్నాను. దాన్ని బట్టి చదువుదామంటే కానీ బుక్స్ బాగా అవుతున్నాయి కానీ అర్థం అవటం లేదు. అదే నేను చెప్పేది, నువ్వు సెల్ఫ్గా స్టడీ చేసుకుంటే నీకు టైం చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. నువ్వు రోజంతా చదివినా తిప్పి మనకి కొట్టినా కానీ నీకు కొంత సిలబస్ కూడా కవర్ అవ్వదు. సో సిలబస్ అనేది నీకు ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ చదవాలనే విధంగా సిలబస్ అనేది తయారు చేస్తుంటారు. అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. యూ జాయిన్ ఎనీ క్లాసెస్, ఆ సివిక్ సెంటర్లో జాయిన్ అవుతా, వేరే సెంటర్లో జాయిన్ అవుతా, డజంట్ మ్యాటర్ ఫర్ మీ. జాయిన్ అయినప్పుడు క్లాసెస్ వింటూ సైమిల్టేనియస్గా క్వశ్చన్స్ రాయగలరు. ఇప్పుడు నేను చూడండి ఓ టాపిక్ చెప్పి వదిలేసాను అనుకో, ఒక టాపిక్ చెప్పాను, మేబీ ఒక టాపిక్ పేరు వచ్చి పార్లమెంటు లేకపోతే ప్రెసిడెంట్ గురించి చెప్పాను, రాష్ట్రపతి గురించి ఒక 2 hours క్లాస్ చెప్పాను. ఆ 2 hours క్లాస్ చెప్పిన తర్వాత రాష్ట్రపతి మీద, ప్రెసిడెంట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది నువ్వు కానీ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే మర్చిపో. అదే కాదు రాష్ట్రపతి మీద ఒక 100 పేజీలు మెటీరియల్ పెట్టుకొని చదువుకుంటూ కూర్చున్నావు అనుకోండి, నీకు అన్ని సబ్జెక్ట్స్ కలిపితే 10,000 పేజీలు అయిపోతుంది. 10,000 పేజెస్ మినిమం అయిపోతుంటాయి. దానివల్ల నీకు సో ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. సో దేర్ఫోర్ నీ పుస్తకాలు ఏమిటి అంటే, చదివే పుస్తకాలు ఏంటంటే పీవైక్యూస్. మార్కెట్లో చాలా ఉన్నాయండి, ఏ పీవైక్యూ బుక్ అయినా తీసుకో, డజంట్ మ్యాటర్. సో పీవైక్యూస్ చదివిన వాడే పెర్ఫార్మర్. సో అజిత, చిన్ని, ఎనీ అదర్ డౌట్స్, అదర్ పార్టిసిపెంట్స్? I hope that I have answered all the doubts. Still, if you are having any doubts and clarifications, feel free to ask me. Sujana, అర్థమైంది కదా? అర్థమైంది సార్. Yes. Thank you. So thank you, students. Today is one of the good sessions I have taken. I hope that this session is enriching and useful for you. So looking forward
ఫర్ ఎనీ ఫర్దర్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్. ఐ హ్యావ్ గివెన్ ద నెంబర్. ఇక్కడ మీకు నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేసిన మెసేజ్ చేసినా నేను సెషన్ తీసుకుంటాను. మీకు 1-to-1 అయిన అందుబాటులోకి వచ్చి సో మీకున్న డౌట్స్ నివృత్తి చేయడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.